మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ రవీందర్ నేతృత్వంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీనిలో భాగంగా రాత్రి వేళల్లో బైకులపై శబ్ద కాలుష్యం చేస్తూ తిరుగుతున్న మైనర్స్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అల్లరి మోకలపై ప్రత్యేక నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రవీందర్ చెప్పారు. నీట్గా మంచిగా కటింగ్ చేసుకొని పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. మన ఒక బెల్లం పెళ్ళిలా పోతాండు హెల్మెట్ ఉన్నది కానీ దాన్ని క్లిప్ పెట్టుకోలేదు. పోయి గుద్దుకొని కింద తాకడంతో గాలిలో అది హెల్మెట్ ఎగిపోయి కింద పడ్డది. ఇడిపోయి దాడిపోయి తలకాయ కింద పోయి తలకాయ. మరి హెల్మెట్ పెట్టుకుంటే మళ్ళీ ఆ పెట్టుకున్నావు నాకు క్లిప్ పెట్టుకోవచ్చు కదా, ప్రాబ్లం ఉన్నది కదా. ఆ క్లిప్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం కాదు కదా. ఈ యొక్క కంటిన్యూస్గా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మాకు చాలా విషయాలు దాంట్లో మాకు తెలిసినాయి. ఎందుకంటే వెహికల్ నడిపే వాహనదారులు ఎవరైనా కూడా సరైన లైసెన్స్ చాలా మంది దగ్గర ఉండడం లేదు. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఏ వెహికల్కు ఇన్సూరెన్స్ కూడా ఉండడం లేదు. ఒకవేళ ఉన్నా కూడా టైం అయిపోవడం, ఎక్స్పైర్ అయిపోవడం అలాంటివి ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇన్సూరెన్స్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీకు దెబ్బ తాకినా ఎదురు వాళ్ళకి దెబ్బ తాకినా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే ప్రతి ఒక్క వాహనం చెక్ చేసినప్పుడు, నైట్ పూట చెక్ చేసినప్పుడు చాలామంది డ్రంకన్ కండిషన్లో కనబడుతున్నారు. తాగి వాహనం నడిపితే ఎదుటి వాళ్ళకు 20 గుద్దిన వాళ్ళ ప్రాణాలు